నమస్కారం, C3 ఛానల్ కు స్వాగతం. జలదీశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం రండి. అవును, ఇది చాలా పురాతనమైనది. దాని గురించి తెలుసుకోవడానికి వీడియో చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలోని ఒక చిన్న పల్లెటూరు గురించి తెలుసుకోబోతున్నాం. కానీ ఆ ఊరి ప్రాముఖ్యత మాత్రం ప్రపంచవ్యాప్తమైనది. ఆ ప్రదేశం పేరే ఘంటసాల. ఒక్కసారి ఆలోచించండి, ఒకే ఒక గుడికి వెళ్తే ఏకంగా 30 పుణ్యక్షేత్రాలు తిరిగినంత పుణ్యం వస్తుందంటే అది ఎంత అద్భుతం గదా! అవును, సరిగ్గా ఇలాంటి ఒక నమ్మశక్యం కాని విషయం గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అవును, మనం మాట్లాడుకోబోయేది ప్రపంచంలోనే ఒకే ఒకటైన ఒక దేవాలయం గురించి. ఇక్కడ శివుడు, పార్వతీదేవి ఇద్దరూ ఒకే పీఠంపై, ఒకే సింహాసనంపై కొలువై ఉంటారు. ఇదే ఈ ఆలయాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకంగా నిలబెడుతోంది. సరే, మరి ఈ ఆలయం గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. దీని విశిష్టత కేవలం మనం చూసే రూపంలోనే కాదు, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలో కూడా దాగి ఉంది. ఇప్పుడు చూడండి, సాధారణంగా మనం ఏ హిందూ దేవాలయానికి వెళ్ళినా ప్రధాన దేవుళ్ళు వేరువేరు గర్భగుడుల్లో లేదా కనీసం వేరువేరు పీఠాలపైనైనా ఉంటారు, కరెక్టే కదా? కాని ఘంటసాలలో ఉన్న అసలు ప్రత్యేకత ఇదే. ఇక్కడ శివయ్య, పార్వతీదేవి ఇద్దరూ కలిసి ఒకే ఒక్క పీఠంపై కొలువైయుంటారు. ఇది ప్రపంచంలో మరే ఇతర హిందూ దేవాలయంలోనూ కనిపించని ఒక అరుదైన దృశ్యమన్నమాట. ఇక పవిత్ర గ్రంథమైన స్కాందపురాణంలో ఏముందో తెలుసా? దేశవ్యాప్తంగా ఉన్న పరమశివుడి 12 జ్యోతిర్లింగాలని, అమ్మవారి 18 శక్తిపీఠాలని దర్శిస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఈ ఒక్క ఆలయాన్ని దర్శిస్తే అంతే ఫలం లభిస్తుందట. అంటే ఇదొక రకమైన స్పిరిచువల్ ప్యాకేజ్ లాంటిదన్నమాట. అయితే మన మెదడును తొలిచే అసలు ప్రశ్న ఏంటంటే, ప్రపంచంలో ఇదొక్కటే ఎందుకిలా ఉంది? ఇంత ప్రత్యేకమైన ఏర్పాటు వెనుక దాగి ఉన్న కథేంటి? ఆ రహస్యాన్ని ఇప్పుడు ఛేదిద్దాం. ఈ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం మనకొక అద్భుతమైన పురాణ గాథలో దొరుకుతుంది. ఈ ఆలయం పుట్టుకకు కారణం కూడా ఆ కథే. పురాణాల ప్రకారం శివపార్వతుల కళ్యాణం జరుగుతోంది. ఆ దివ్యమైన వేడుకను చూడ్డానికి దేవతలు, దేవగణాలు, ఋషులు ఇలా అందరూ ఉత్తర దిక్కుకు అంటే హిమాలయాలకు చేరుకున్నారు. దీంతో ఏమైందంటే భూమి బ్యాలెన్స్ తప్పింది. ఉత్తరాన బరువు విపరీతంగా పెరిగిపోయి భూమి ఒకవైపుకు ప్రమాదకరంగా ఒరిగిపోయింది. అప్పుడు లోకాన్ని కాపాడటానికి పరమశివుడే అగస్త్య మహామునిని పిలిచి, "నువ్వు దక్షిణానికి వెళ్లి బ్యాలెన్స్ చెయ్" అని ఆదేశించాడు. ఆయన ఆజ్ఞ మేరకు అగస్త్యుడు ఘంటసాలకు వచ్చి ఉత్తరాన పెరిగిన ఆ బరువును సమతుల్యం చేయటానికి శివపార్వతులను ఇద్దరినీ ఒకే పీఠంపై ఇక్కడ ప్రతిష్ఠించారు. అలా ఈ ప్రపంచాన్ని కాపాడారట. ఈ కథ విన్నప్పుడు మనకనిపిస్తుంది, వావ్, ఎంత అద్భుతంగా ఉంది అని. కాని ఇది కేవలం పురాణాల్లోని కథేనా, లేక నిజంగా ఈ ప్రదేశానికి పురావస్తు ఆధారాలతో కూడిన చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉందా? సరే, ఇప్పుడు పురాణం నుంచి చరిత్రలోకి అడుగుపెడదాం. ఈ స్థలం యొక్క ప్రాచీన చరిత్రలో ఉన్న కొన్ని ఆధారాలను చూద్దాం. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ జలధీశ్వరాలయం క్రీస్తు శకం 2వ శతాబ్దానికంటే ముందే నిర్మించబడింది. అంటే ఇది ఈ ప్రాంతంలోని అత్యంత పురాతన దేవాలయాలలో ఒకటి. ఎంత పాతదో కదా! ఈ టైంలైన్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు ఘంటసాల ఒక ఇండో రోమన్ వాణిజ్య ఓడరేవుగా, ఒక పెద్ద బౌద్ధ కేంద్రంగా చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ బౌద్ధ కేంద్రంతో పాటే ఈ జలధీశ్వరాలయం కూడా అదే కాలంలో ఉంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఆ కాలంలోనే వేర్వేరు విశ్వాసాలు ఇక్కడ కలిసిమెలిసి ఉన్నాయని. అయితే ఘంటసాల కథలో ఒక ఊహించని మలుపు ఉంది. ఇది కేవలం ఒక్క మతం గురించిన కథ కాదు, ఇది 2 గొప్ప విశ్వాసాల కలయిక కథ. అవును, ఇప్పుడు ఈ గ్రామం యొక్క హిందూ బౌద్ధ వారసత్వాన్ని మనం పరిశీలిద్దాం. ఈ 2 మతాలు ఇక్కడ ఎలా కలిసి ఉన్నాయి, వాటి ఆనవాళ్లేంటో చూద్దాం. ముందుగా హిందూ దేవాలయం. ఈ జలధీశ్వరాలయం గర్భగుడి పైన ఉండే గోపురం అంటే విమాన శిఖరం ఏనుగు వీపు ఆకారంలో ఉంటుంది. దీన్నే గజపృష్ఠాకారం అంటారు. ఇది దక్షిణ భారతదేశ ఆలయ వాస్తుశిల్పంలో చాలా అరుదైన డిజైన్. ఇక దీనికి కాంట్రాస్ట్గా ఆలయానికి దగ్గర్లోనే ఒక పాత బౌద్ధ స్తూపం శిథిలాలు ఉన్నాయి. దాని మధ్యలో ఒక గట్టి ఇటుకల కట్టడం ఉంది.
దానిమీద 12 రాశి చక్రాల గుర్తులు చెక్కబడి ఉన్నాయి. ఇది ఆ కాలంలో వాళ్లకున్న ఖగోళ శాస్త్ర పరిజ్ఞానానికి ఒక పెద్ద నిదర్శనం. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇక్కడ దొరికిన కొన్ని అద్భుతమైన శిల్పాలు ఇప్పుడు ప్యారిస్లోని మ్యూజియంలలో ఉన్నాయి. అంటే ఈ చిన్న పల్లెటూరు యొక్క చారిత్రక ప్రాముఖ్యత ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇక ముగింపు దశకు వచ్చాం. ఇప్పటిదాకా మనం తెలుసుకున్న పురాణం, చరిత్ర, వాస్తుశిల్పం వీటన్నింటినీ కలుపుతూ ఈ ఆలయం యొక్క ఇతర ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. ఈ ఆలయంలోని స్వామి పేరు జలధీశ్వరుడు, అంటే జలాలకు అధిపతి లేదా నీటికి రాజు అని అర్థం. పూర్వం ఇదొక పెద్ద ఓడరేవు కాబట్టి సముద్రం మీద ప్రయాణం చేసే నావికులు, వ్యాపారులు, జాలర్లు వాళ్ళంతా క్షేమంగా తిరిగి రావాలని ఈ స్వామిని పూజించేవారు. అందుకే ఆయనకు ఆ పేరు స్థిరపడిపోయింది. ఈ ఆలయంలో ఇంకొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఇక్కడ నందీశ్వరుని విగ్రహం ఎంత సహజంగా ఉంటుందంటే అవి నిజంగా పక్కచూపులతో శివపార్వతులను భక్తిగా చూస్తున్నట్టే అనిపిస్తుంది. అలాగే గర్భగుడికి ద్వారపాలకులుగా ఉన్నది మామూలు వాళ్లు కాదు. ఉగ్ర నరసింహుడు మరియు కాలభైరవుడు, వాళ్ల భయంకర రూపాలు అక్కడ కాపలా కాస్తుంటాయి. అంతేకాదు, ఇక్కడున్న ఒక సరస్వతీదేవి విగ్రహం ప్రాచీన మొహెంజొదారో నాగరికతలోని చిత్రాలను పోలి ఉండటం ఒక పెద్ద అద్భుతం. సో మొత్తం మీద మనమేం చెప్పొచ్చు అంటే, ఘంటసాల అనేది పురాణం, పురావస్తుశాస్త్రం, హిందూ మరియు బౌద్ధ విశ్వాసాలు ఇవన్నీ కలిసి ఒకే రాయిపై చెక్కబడిన ఒక సజీవ చారిత్రక గ్రంథం లాంటిది. ఇదంతా తెలుసుకున్న తర్వాత మనలో ఒక ఆలోచన మిగిలిపోతుంది. ఘంటసాలలోని ఒకే ఒక్క రాయి మనకు ఇన్ని కథలు చెబుతుంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇంకెన్ని అద్భుతమైన చరిత్రలు మనకోసం ఎదురుచూస్తున్నాయో కదా. మీరు కూడా ఒకసారి ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.